శ్రీకాంత్ ఏం పని చేస్తారు మీరు? నేను ఆటో నడుపుతాను. ఆటో. సొంత ఆటోనా వేరే వాళ్ళు? వేరే వాళ్ళ ఆటో. ఇప్పుడు ఆటోనే నడుపుతున్నారు మీరు? ఓకే. మీకు అన్నదమ్ములు ఉన్నారా? మీరు ఒక్కరే. మీరేం పని చేస్తారమ్మా మీరిద్దరు? వ్యవసాయం చేస్తారు. మీరు కూడా వ్యవసాయం. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు నువ్వు కదా? అడిగి పెళ్లి చేసుకున్నారు. సరే, బాగానే ఉంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు మీరు సరిగ్గా చూసుకోలేదు. మీరు ఎప్పుడు టైంకి ఇంటికి రారు. మీ నాన్నగారు ఆవిడని ఇష్టం వచ్చినట్టు మాట్లాంటారు. అంటే ఆమెకు వాళ్ళ నాన్న లేరు, అలాగే వాళ్ళ పిన్నికి కూడా హస్బెండ్ లేరు. ఇద్దరు డివోర్సెస్, అంటే విడాకులు తీసుకొని ఉన్నారు. ఉండండి. సో అదే సాకు కాబట్టి మీ నాన్నగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఆవిడని ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఉండండి, ఆవిడ చెప్పినని ఇలాగా ఆవిడ చెప్తున్నారు. అలాగే ఆవిడని పెళ్లికి ముందు వాళ్ళు మీకు ఇస్తామన్న కట్నం అంటే బండి, బంగారం, అవి రెండు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మీరు అడుగుతూ ఆమెకున్న రూమ్ను అమ్మేయమని చెప్తూ, మీ పిన్ని ఎవరో ఉన్నారంట కదా, ఆవిడ ఎప్పుడు పెడితే అప్పుడు ఫోన్లు చేసి తిట్టడము, ఆస్తి అదే ఆమె పేరు మీద రూమ్ అమ్మేసి ఆ డబ్బులు మీకు తెచ్చి ఇమ్మనడము, ఇలా మీరు రకరకాలుగా ఆమెను హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్తుంది తను. మీరేం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి. లేదు మేడం, అలా ఏం జరగట్లేదు. లేదు. సో మీ పెళ్ళైనప్పటి నుంచి ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరికి? ఓకే మేడం, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఉంటూ బాగానే ఉన్నాం. 15 days అట్లా ఉన్నాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు. ఇక్కడ బాగానే ఉంది. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రానంటది. అక్కడికి వెళ్ళిన తర్వాత రానంటది. ఏమైందంటే పెద్ద మనుషులు తీసుకుని రాస్తా అంటది, రానంటది. అలా కాదు, ఇప్పుడు మీరు ఇంట్లో గొడవ పడి అద్దం పగలగొట్టి ఫ్యాన్ ఎత్తేసి సెల్ ఫోన్ ఇసిరేసి అట్లా గొడవ చేశారా పెళ్ళైన కొత్తలో? చేశారు కదా. మరి ఏమీ జరగలేదని మీరు ఎట్లా అంటారు? కాదు, ఇప్పుడు మీరు నేను అడిగిన వెంటనే అసలు నేను గొడవే పడలేదు బాగానే ఉన్నామంటే అది కరెక్ట్ కాదు కదా. గొడవ అయితే పడ్డారు కదా కదా. సో అమ్మాయి అబద్ధం చెప్పిందా, మీరు అబద్ధం చెప్పారా? మేడం అది జరిగిన తర్వాత కూడా బాగానే ఉన్నాం కదా మేడం. జరిగిన తర్వాతనే జరిగింది అయితే జరిగింది కదా. ఎందుకు జరిగింది అలాగా? నువ్వు తాగేసి వెళ్ళావా లేదా? నేను తాగను మేడం. మరి తాగకుండానే తాగున్నాడా లేదా? అదే, తాగకుండానే గొడవ చేసావా? మరి అద్దం పగలగొట్టి ఫోన్ ఎత్తేసి ఎందుకు గొడవ అయింది చెప్పు? ఓలో ఫోన్ చేసిరంట, మాట్లాడిందంట. ఎవరు ఫోన్ చేశారు? ఎవరో అంట, రమేష్ అంట ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి ఫ్రెండే, నాకు ఫ్రెండే ఫోన్ చేసి మాట్లాడిందంటే ఏమో చేసినాం, వాడేమో అన్నాడంట. అంటే అది తర్వాత కదా, దానికి ముందు కదా గొడవ అయింది. ఎవరో ఫోన్ చేసి నువ్వు ఇంట్లో ఉంటే లేరని చెప్పాడని అన్న. అదే రోజు ఆరోగ్యం బాగాలేదు. ఎవరు? మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదా? పురుగుల మందు తాగాడు మొన్న. ఎప్పుడు తాగాడు? మొన్ననే తోలుకరాని పోయినా మా దొరసాన్ని తోలుకరాని పోతే ఆడ పోలీసు వాళ్ళతో తిచ్చిర్రు. ఇక అదే మాట పట్టుకొని మేము మాట అంటే వాడము, కష్టం చేసుకొని బతుకుతాం. బురద తిని బురద కక్కుతాం. వీళ్ళు సాయం అవుతారు, వాళ్ళు సాయం అవుతారు అని మాకు ఏది లేదు. ఇక ఆడు పోలీసు వాళ్ళు తిట్టే వరకల్లా ఆయనకి ఏమనిపించిందేమో, మేము ఆటోలో పోయినాము, ఆ బండి మీద పోయిండు. పోయే వరకు మందు తాగిండు, పురుగుల మందు ఇంట్లో వండుకున్నాం. వండుకునే వరకు హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇక ఇంతవరకు కూడా కోలుకోలేదు. ఎందుకు పురుగుల మందు తాగావు? ఎక్స్ట్రా చెప్పేసి నేను చేయకుండా చేసిన అని చెప్పింది. అదొకటి ఇదొకటి బెడ్రూమ్ లో జరిగిన విషయాలు మొత్తం వాళ్ళ అమ్మ చెప్తారు మేడం. అట్లాంటి ఎలా ఉంటుంది మేడం? మేడం ఫస్ట్ నైట్ అయినాక వీడియో చూస్తే నా ఫ్రెండ్స్ కానీ అన్నాడు మేడం. మీరు కొత్త చెప్తున్నా, ఎంత ఎందుకు చెప్పలే? పెళ్ళైనప్పుడు మా మమ్మీ బెదిరిస్తే ఆ మాట ఇప్పుడు చెప్తుండు మీకు. పోలీస్ స్టేషన్ కాదమ్మా, నువ్వు చెప్పేటప్పుడు అన్ని చెప్పాలి. అన్ని చెప్పాలి. ఎందుకు మరి అది మానేసావు? ఎందుకు? అది ఇంపార్టెంట్ కదా. నువ్వు అన్ని నిజాలు జరిగింది చెప్పాలి కదా. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్తే ఇప్పుడు నువ్వు అబ్బాయి చెప్పింది రైట్ అనుకోవాలి, నువ్వు చెప్పింది రైట్ అనుకోవాలి. నేను వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అయింది, నాకు వీడియో చూపించింది అంకుల్ అని చెప్పిన. ఇది ఒక్క మాట చెప్పిన మేడం. నన్ను వీడియో తీసిందని చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేసేస్తుండే. ఈ మాట చెప్పేసరికి అరే 4 బీన్లు పెడతాం, డాన్సులు చేయరా అని బెదిరించారు గట్టిగా. ఒక మాట బెదిరించేసరికి ఇంటికి వెళ్ళిపోయి. నేను అవన్నీ అడగట్లేదు. ఇప్పుడు నిన్ను వీడియో తీస్తాను అన్నాడు అని అన్నావు. ఏం వీడియో తీస్తాను అన్నాడు? మరి ఫస్ట్ నైట్ అయిన రోజు వీడియో తీసినా అని చెప్పింది మేడం. సరే, మరి ఆ విషయం నువ్వు నాకు ముందు చెప్పాలి కదా. తీసినా అని చెప్పిండా? తీసి నీకు చూపించిండా? అన్నీ బద్మాశేషాలు వేయొద్దమ్మా. మీరు ఇట్లా ఆగం చేస్తారు మమ్మల్ని మొత్తం. అలా ఎందుకన్నావు నువ్వు వీడియో తీస్తాను? లేదు మేడం, నేను అనలేదు మేడం. నువ్వు అసలు ఏమనకుండా నా వైపు నేను వీడియో తీసుకొని మంది చూపిస్తానా మేడం? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతారేమో. నా వైపు నేను వీడియో తీసుకొని యూట్యూబ్ లలో వాట్సాప్ లలో పెడతానా మేడం? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతుంది మేడం?